ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ పేరు మరోమారు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఇటీవల సంభాల్ మసీదు వివాదంతో మొదలైన ఈ ప్రాంతంలో ప్రాచీన ఆలయాలకు సంబంధించిన పురాతన కట్టడాలు కుప్పలు తెప్పలుగా బయటపడుతున్నాయి. కొన్ని రోజులుగా అధికారులు చేస్తున్న వేర్వేరు తనిఖీల్లో పాతకాలం నాటి దేవాలయాలు, బావులు కంటబడుతున్నాయి. సంభాల్ భూమిని తవ్వుతుంటే మట్టిలో విగ్రహాలు, శివలింగాలు, బావులు, సొరంగాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా శివలింగం బయటపడగా ఎదురుగా నంది విగ్రహాలు కూడా ఉన్నాయి. డిసెంబర్ 14న ఆలయం వెలుగులోకి రాగానే మరుసటి రోజు నుంచి పురాతన శివాలయాన్ని దర్శించడానికి భక్తులు పోటెత్తారు. ఈ ఆలయాన్ని పునర్జీవం చేసి పూజలు, హోమాలు నిర్వహించారు. దీని తర్వాత మరోచోట 60 ఏళ్లకు ముందు నాటి సొరంగ మార్గం, ఓ మెట్ల బావి కూడా కనిపించాయి. ఇప్పుడిదే అంశం దేశవ్యాప్తంగా అతిపెద్ద చర్చకు దారితీసింది. డిసెంబర్ 22న భారత పురావస్తు శాఖ బృందం కొత్తగా కనుగొన్న ఈ ప్రదేశంతో పాటు ఈ ప్రాంతంలోని మరో 5 పుణ్యక్షేత్రాలు, 19 బావులను కూడా సర్వే చేసింది. దాదాపు 10 గంటల పాటు 24 ప్రాంతాల్లో తనిఖీలు జరిగినట్లు తెలుస్తోంది. మొన్న శివాలయం, ఇవాళ 1857 సిపాయిల తిరుగుబాటులో వాడుకున్న సొరంగ బావి, ఇలాంటి రహస్యాలు బయటపడుతుండటంతో ఈ ప్రాంతం మరొకసారి పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ప్రస్తుతం తవ్వకాల్లో సొరంగ మార్గం బయటపడగా దానిపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఎందుకంటే ఇది మామూలు సొరంగం కాదు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 1857 తిరుగుబాటు సమయంలో ఉద్యమకారులు తప్పించుకోవడానికి వాడిన సొరంగం ఇదేనని చరిత్రకారులు భావిస్తున్నారు. అయితే 150 సంవత్సరాల నాటిదని నమ్ముతున్న ఒక మెట్ల బావి కూడా ఇదే ప్రాంతంలో కనిపించింది. సంభాల్లోని చందౌసిలోని లక్ష్మణ్ గంజ్ ప్రాంతంలో ఆక్రమణలపై చేస్తున్న డ్రైవ్లో ఇవి కనిపించాయి. అయితే అక్కడ కనిపించిన మెట్ల బావి పేరు రాణికీ బావిగా చెబుతున్నారు. ఇది బాంకే బిహారీ ఆలయానికి సమీపంలో ఉంది. శిథిలావస్థకు చేరుకున్న ఈ నిర్మాణం ఈ ప్రాంతంలోని చారిత్రక ప్రదేశాలను వెలికితీసే ప్రయత్నంలో భాగంగానే కనిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ నిర్మాణంలో మొత్తం 3 స్థాయిలు ఉన్నాయి. వీటిలో 2 పాలరాయితో తయారు చేసిన కొన్ని అంతస్తులు కాగా, పైన ఉన్న రూహ్ భాగం, బావి, 4 గదులు ఇటుకలతో నిర్మించినట్లు తెలుస్తోంది. అయితే ఈ మెట్ల బావికి సమీపంలో ఉన్న బాంకే బిహారీ దేవాలయానికి చుట్టుపక్కల కూడా పురావస్తు శాఖ అధికారులు దృష్టి సారించారు. ఈ ఆలయాన్ని పునరుద్ధరించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. లక్ష్మణ్ గంజ్లో సహస్పూర్ రాజకుటుంబం ఉండేదని, అక్కడ ఒక మెట్ల బావి కూడా ఉందని సనాతన్ సేవక్ సంఘ్ రాష్ట్ర పబ్లిసిటీ, సంభాల్ జిల్లా మెజిస్ట్రేట్ డిఎం రాజేంద్ర పెన్సియాకు లేఖ రాయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి ముందు డిసెంబర్ 20న భారత పురావస్తు శాఖ సంభాల్లోని కార్తికేశన్ మహాదేవ్ ఆలయంలో కార్బన్ డేటింగ్ నిర్వహించింది. 46 సంవత్సరాలుగా మూసివేసి ఉంచిన తర్వాత డిసెంబర్ 13న తిరిగి తెరిచారు. స్థానిక కథనాల ప్రకారం ఇక్కడి హిందువులు పలు కారణాల వల్ల ఈ ప్రాంతం నుండి వెళ్లిపోయారని, తర్వాత అక్కడ ముస్లింల నివాసాలు ఏర్పడ్డాయని 1978 నుండి ఈ ఆలయం మూసివేసినట్లు తెలుస్తోంది. కాగా అధికారులు కార్బన్ డేటింగ్ నిర్వహించిన తర్వాత తిరిగి ఆలయాన్ని తెరిచారు. ఇప్పటివరకు కనుగొన్న ఆలయాలు, మెట్లబావి, సొరంగ మార్గాలు ప్లాన్డ్గా కనుగొన్నవి కాదని, ఆక్రమణలపై జరుగుతున్న డ్రైవ్లో భాగంగానే కనిపించాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఆలయం వివాదాస్పద షాహీజామా మసీదు నుంచి సుమారు 100 మీటర్ల దూరంలో ఉంది. నవంబర్ 24న కోర్టు ఆదేశాలతో మసీదు సర్వేకు వెళ్లిన సమయంలో అల్లర్లు మొదలయ్యాయి. ఈ పరిణామం తర్వాత నుంచి ఆ ప్రాంతంలో ఆక్రమణలపై యోగి సర్కార్ ఉక్కుపాదం మోపింది. ఈ సందర్భంగానే పురాతన కట్టడాలు వెలుగులోకి వస్తున్నాయి.